రైట్. ఇక బళ్ళు షాలైనాయి కదా. ఇక ఇప్పుడు అమ్మ నాయనలకుంటది అసలాట. పొలగండ్లను బల్లెల్ల షేరిక చేసేందుకు, ఫీజులు మాట్లాడేతందుకు, పుస్తకాలు కొనిచ్చేతందుకు, నోట్సులు ఇప్పించేతందుకు, ఆటోలు మాట్లాడేతందుకు ఇట్లా ఓ వారం పదొద్దులు మస్తు బిజీగుంటారు. ఎంత పనున్నా ఇడిచిపెట్టుకొని బల్ల చుట్టూ తిరగాల్సిందే. అగో అట్లనే ఇవాళ గీ సారు సుత వాళ్ళ కొడుకును బల్లె షేరిక చేసేందుకు మన పట్నం వచ్చిండు. ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మనతానికి వచ్చిండు. ఇవాళ ఈడికొచ్చినా సార్ కామ్దానేం తగ్గలే, గట్టిగానే కాన్వాయ్ పెట్టిర్రు. పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగా ఇచ్చిర్రు. ఇంతకు సార్ ఎందుకు వచ్చిండో ఎరికేనా? వాళ్ళ చిన్న కొడుకు అదే మార్కు శంకర్ పవనోవిచ్ ను బయలుశేరిక చేసేందుకు కాన్వాయ్ కట్టుకొని సార్ వస్తే పక్క పోయింటి సార్ వాళ్ళ పెద్ద బిడ్డ సినిమాల డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నున్నాడు. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉన్న ఒక బయలుశేరిక చేసిండు వాళ్ళ కొడుకును. ఇంతకు మునుపు సింగపూర్ లో ఒక బయలు చదువుకొని ఉండే. గానడు మోపాలి మార్కు చదువుకునేటి బయలే మంటలు లేచి తమ్మునికి పానం అడిటైంది. కాళ్లకు చేతులకు మంటలు అంటుకొని మస్తు తిప్పల పడ్డాడు బుడ్డోడు. అట్టయిందని ఎరకైనాక కూడా ఆడికి పోయేతందుకు వశపడలేదు పాపం పవన్ కళ్యాణ్ సార్కు. ఎవరినన్నా పంపిద్దామన్నా ఆడ ఎవరు లేరాయ మరి. అందుకనే ఈయనైతే దగ్గర ఉంటది, కండ్ల ముంగట ఉన్నట్టు ఉంటది అనుకున్నట్టున్నాడు కావచ్చు. అందుకనే ఇప్పుడు బళ్ళు తెరిచేటాలకు కాన్వాయ్ వేసుకొని వచ్చి చిన్న కొడుకు బడి ఫీజు మాట్లాడిండి అన్నట్టు. అయితే సార్ వస్తుండని బడి పంతులమ్మలు పెద్ద సార్లు అందరు ఎదురుకొచ్చి ఎదుర్కొన్నారు గీ తీరుగా. మరి లోపలికి పోయినాక ఏం మాట్లాడుకున్నారు, ఫీజు ఎంత మాట్లాడిరు, సార్ ఎంత కట్టిండు ఏందనేటి ముచ్చట్లయితే ఏం బయటికి రానియలేదు. ఎందుకంటే ఎవరిని పోనీయలేదు లోపలికి. మరి అందరు బయట ఉండాల్సిందే.